బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో దారుణం చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పీజీ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. లైంగికంగా మానసికంగా ఆ విద్యార్థిని వేధించినట్టుగా తెలుస్తోంది. రైట్ నౌ సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఇది చూసినటువంటి నెటిజన్లు ఆ కీచక ప్రిన్సిపల్ పైన ఘాట్గా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ ప్రిన్సిపల్ని అయితే చాలామంది సోషల్ మీడియా వేదికగా బూతులతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండో ఒకసారి నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఏం జరిగింది, ఆ కీచక ప్రిన్సిపల్ మరి విద్యార్థిని లైంగిక మానసికంగా ఎందుకు వేధించాడు, పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, ఏం జరిగింది, ఎందుకు ఆ కామాంధుడు ఆ కీచక ప్రిన్సిపల్ మరి ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు? నాగర్ కర్నూలు జిల్లా పలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజ్ సెంటర్ లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. 2025 సంవత్సరానికి చెందినటువంటి జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి రాము అనేటువంటి విద్యార్థి అక్కడ పీజీ పూర్తి చేసుకొని తన యొక్క సర్టిఫికెట్లు కావాలని ప్రిన్సిపల్ ని సంప్రదించారు. ఆ తర్వాత తన యొక్క సర్టిఫికెట్లు తీసుకోవాలంటే తన రూమ్ కి రావాలని చెప్పేసి ఆ యొక్క ప్రిన్సిపల్ కోరడంతో రాము తన యొక్క సర్టిఫికెట్ల కోసం ఆ ప్రిన్సిపల్ యొక్క రూమ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ తనతో ఈ రాము అనేటువంటి విద్యార్థితోటి ఈ యొక్క ప్రిన్సిపల్ దుశ్చర్యకి పాల్పడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా తనపై శారీరక లొంగుబాటుకి ఇబ్బందులు గురి చేయడంతో రాము ఒక్కసారిగా తన యొక్క ప్రిన్సిపల్ యొక్క మర్మంగాలని కొరికివేయడం, అక్కడి నుంచి కూడా ఈ యొక్క ఘాతుకం నుంచి బయటపడ్డాడు రాము. ఈ ఘాతుకం నుంచి బయటపడ్డ తర్వాత వెంటనే తన యొక్క స్నేహితులకి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా స్నేహితులందరూ కూడా ప్రిన్సిపల్ రూమ్ కి చేరుకునేసరికి తన యొక్క ఒంటి పైన బట్టలు కూడా లేకున్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఒక్కసారిగా ఈ ఘటనతోటి కొల్లాపూర్ ప్రాంతంలో అటు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతోటి గతంలో కూడా ఈ యొక్క ప్రిన్సిపల్ పైన విద్యార్థుల పట్ల ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడంతో కూడా గతంలో వీసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని చెప్పారు విద్యార్థులు. మరోవైపు కూడా ఇతని పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పీజీ కళాశాల సెంటర్ లో ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్నటువంటి ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో ఇలాంటి ప్రిన్సిపల్ పైన ఎలాంటైనా దురాఘాతాలకు పాల్పడినటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా, అలాంటి విద్యార్థులు బాధితులు ఎవరున్నారని చెప్పేసి కూడా పూర్తి దర్యాప్తు చేపడుతున్నారు. ఇటు రాము పైన జరిగినటువంటి ఈ ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. శ్రీశైలం. రైట్. బాలాజీ అండ్ దీంతో పాటు ప్రస్తుతం శివాజీ, ఇతని పైన ఏదైనా గతంలో కేసులు ఉన్నాయా, ప్రిన్సిపల్ పైన ఎవరైనా కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఉందా? పోనీ రాము ఫిర్యాదుతో అయినా మరి అధికారులు ఆయన పైన వేటు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? తప్పకుండా శ్రీశైలం. ఈ గతంలో కూడా వీసీ పైన చెందినటువంటి వీసీకి కంప్లైంట్ ఇచ్చారు ప్రిన్సిపల్ పైన, కానీ కేసులు గతంలో ఉన్నాయా లేవా అనేటువంటి పైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ప్రిన్సిపల్ యొక్క ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి గతంలో కూడా వీసీకి కంప్లైంట్ ఇచ్చిన తోటి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో అలాంటి విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే ఖచ్చితంగా డిమాండ్ అయితే మొదలు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రిన్సిపల్ యొక్క దురాఘాతాలు ఇలాంటి ఘటనలు గతంలో కూడా విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఘటనతోటి కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో కూడా అనుమానాలు అయితే విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి విద్యార్థులను కూడా కేసులు నమోదయ్యాయా, కేసులు పెట్టారా అనేటువంటి విషయంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేశారు, కానీ ఎలాంటి కేసులు సెక్షన్స్ పెట్టారనేది కూడా పోలీసులు విద్యార్థులకు బయట వెల్లడించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. శివాజీ, ప్రస్తుతం ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకున్నారా? ప్రిన్సిపాల్ ని పోలీసులు ఏమైనా విచారించినటువంటి పరిస్థితి ఉందా? ఆ రకమైనటువంటి సమాచారం ఏదైనా ఉందా? ఇప్పటి వరకు ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి మర్మంగాలని దాడి రాము అక్కడి నుంచి ప్రిన్సిపల్ నుంచి తప్పించుకోవడానికి తన మర్మంగాలను కొరికివేయడంతో కూడా అటు హాస్పిటల్ కి
వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్లో ఉంచారు. కానీ ఎక్కడ ఉంచారు, ఆ ప్రిన్సిపల్ ఎక్కడున్నారు అనేది కూడా ఈ ప్రస్తుతం అందుబాటులోకి రావట్లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రాము ప్రిన్సిపల్ నుంచి తప్పించుకున్న తర్వాత తన స్నేహితులతోటి డిమాండ్ అయితే అటు రాము కూడా స్నేహితులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి ఈ ప్రిన్సిపల్ ని పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఈ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖ తరపు నుంచి కూడా అటు అధికారులు, స్థానిక సంబంధించినటువంటి పోలీస్ అధికారులు వీటిపైన చర్యలు చేపట్టి ఎలాంటి గతంలో జరిగినటువంటి విషయాలు ఏమున్నటువంటి కూడా దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి కంప్లైంట్ చేశారు, ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారన్నది ఇంకా రావాల్సినటువంటి పూర్తి వివరాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద కీచక ప్రిన్సిపల్ ఇక విద్యార్థిని రాత్రి తన రూముకు పిలుచుకోవడం, రూమ్కి వస్తే నీ సర్టిఫికేట్లు ఇస్తానంటూ నమ్మబలికించడం, ఆ తర్వాత మరి విద్యార్థిపై మానసికంగా లైంగికంగా వేధించినటువంటి నేపథ్యంలో ఇక ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకోవడంలో భాగంగా ప్రిన్సిపాల్ మర్మాంగాన్ని కొరికి విద్యార్థి ఇక బయటపడ్డటువంటి పరిస్థితి ప్రాణాలతో. ఆ నేపథ్యంలోనే ఇక విద్యార్థి తన స్నేహితులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత స్నేహితులు రావడం. సో ఏదైతే ఆ ప్రిన్సిపల్ పైన సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రిన్సిపల్ మర్మాంగాన్ని కోరుకోవడంతో ఆయన గాయపడినటువంటి ప్రిన్సిపల్ ఇక వైద్య నిమిత్తం ఆసుపత్రిలో ఉన్నారు. బట్ ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి సమాచారం అందించట్లేదు. పోలీసులు ఏ కేసు నమోదు చేశారు, మరి పోలీసులు ఎప్పుడు ఆ కీచక ప్రిన్సిపల్ని అదుపులోకి తీసుకుంటారంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో మరి ఈ కీచక ప్రిన్సిపల్ వ్యవహారం పైన మరి ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారు? గతంలో సైతం ఆయన ఇదే విధంగా వ్యవహరించాలనే ఒక చర్చ జరుగుతోంది. సో మరి అటువంటి ఈ కీచక ప్రిన్సిపల్ పట్ల మరి అధికారులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు అంటూ కూడా కొంత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పోలీసుల కథనం మరియు బాధిత విద్యార్థి తెలిపినటువంటి వివరాల ప్రకారము ఒక విద్యార్థి గత ఏడాది 2025లో సదరు పీజీ కళాశాలలో తన కోర్సు పూర్తి చేశాడు. కాలేజీ నుంచి టీసీ తీసుకోవడం కోసం ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ను కోరాడు. అయితే టీసీ కావాలంటే తన ఇంటికి రావాలని ప్రిన్సిపల్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో సదరు విద్యార్థి తన స్నేహితుడితో కలిసి రాత్రి 10 గంటల సమయంలో కొల్లాపూర్లోని ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ విద్యార్థిని లోపలికి పిలిచిన ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ అతనిపై బలవంతంగా లైంగిక దాడికి ఒడిగట్టాడు. ప్రిన్సిపాల్ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేస్తూ లైంగిక దాడికి పాల్పడుతుండటంతో తట్టుకోలేకపోయినటువంటి విద్యార్థి ఆ పశువు నుంచి తప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే ప్రాణ రక్షణ కోసం ప్రిన్సిపాల్ యొక్క ప్రైవేట్ పార్ట్ను బలంగా కొరికాడు. దీంతో తీవ్ర నొప్పితో ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ నగ్నంగానే అక్కడి నుండి పారిపోయాడు. సో ఇక ప్రిన్సిపాల్ భార్య నుంచి ఎలాగలగా తప్పించుకున్న బాధిత విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకొని నిందితుడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. రాత్రి జరిగిన ఈ ఘాతుకంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక విద్యా సంస్థల్లో ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడిన ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ను తక్షణమే ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని, అతనిపై కఠినమైన క్రిమినల్ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి సంఘటనకు సంబంధించి మరి విద్యార్థి ఎవరైతే ఈ యొక్క కీచక కామాంధుడి వలలో మరి చిక్కుకున్నటువంటి విద్యార్థి ఉన్నాడో, విద్యార్థికి సంబంధించినటువంటి స్నేహితుల వీడియో బైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. 2025 బ్యాచ్ ఎంబీఏ విద్యార్థి అయినటువంటి రామ్ అన్నటువంటి విద్యార్థి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ విద్యార్థి తన చదువు పూర్తి అయిన అనంతరం కూడా ఈరోజు అంటే శనివారం రోజున తన పై చదువుల నిమిత్తం కొరకు ఇక్కడ సర్టిఫికెట్ల కోసం రావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు మంగళవారం రోజు అంటే ఈరోజు తన అందుబాటులోకి రావడంతో తన సర్టిఫికెట్లు అడగగా కేవలం మెమోస్ మాత్రమే జారీ చేసి తన టీసీని ఇవ్వకపోగా ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో తన రూమ్కి గదిలోకి పిలుచుకొని శారీరకంగా మానసికంగా ప్రిన్సిపల్ మార్కు పొలోనియస్ గారు తనను వేధించి శారీరకంగా అనుభవించి ఆ తరుణంలో ఇంకా ఎక్కువగా తనతో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి తనని వేధించడం అనేది జరిగింది. ఆ విద్యార్థి మానసికంగా కుంగిపోయి ఆవేదనతో తన ప్రిన్సిపల్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ను కూడా కొరకడం అనేది జరిగింది. దీంతో ప్రిన్సిపల్ గారు పారిపోయారు. ఆ తరుణంలోనే ఇప్పుడు విద్యార్థి నేరుగా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో తన కంప్లైంట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రిన్సిపల్ గారి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా ప్రిన్సిపల్ గారిలో ఉన్నాయి. గతంలో పై అధికారులకు వీసీ గారు కానీ ఉన్నతాధికారులకు కూడా ప్రిన్సిపల్ గారి వ్యవహారం తమ దృష్టికి వెళ్ళినా కానీ తన మీద ఎలాంటి యాక్షన్ కూడా లేనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ
ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఇట్లాంటి ప్రిన్సిపాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలి, తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకొని తనని తక్షణమే రిమాండ్కు పంపించాలని చెప్పేసి విద్యార్థులుగా మేమందరం కూడా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో రేపు ఉదయాన్నే విద్యార్థులు అందరం కూడా సమీకరించి ఆందోళన పోరాటాలు కూడా వెనకడబోమని చెప్పేసి మేము ఉన్నతాధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తాం. అంటే నాది 2020 సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఎప్పుడంటే శనివారం రోజు నైట్ రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క పరిచయాదుల కోసమని మెమోస్ మరియు అదేవిధంగా బోనాఫైడ్ టీసీ కోసం రావడం జరిగింది. ఆ తరుణంలో మా యొక్క ఫ్రెండ్ రాము అనే విద్యార్థి సారు ఎట్లా అంటే మేము కొంచెం బయటికి వెళ్ళి ఆ బయటికి వెళ్ళిన సందర్భంలో సార్ రామ్కి మళ్ళీ కాల్ చేయడం జరిగింది. ఒక మినిమం 10 సార్లు కాల్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాము తప్పించుకొని మా హాస్టల్ దగ్గరకు వచ్చిండు. ఆ సందర్భంలో తినే టైంలో కూడా రామ్ని ప్రశాంతంగా తినలేకుండా ఈ రూమ్ దగ్గరికి రాని పిలవడం జరిగింది. పిలిచిన సందర్భంలో రాము వచ్చేసి ఎవరిని సత్యనాయుడు అని ఒక అబ్బాయి, ఆ అబ్బాయిని తోడుగా పెట్టుకొని రావడం జరిగింది. ఎందుకు తోడుగా పెట్టుకొని రావడం జరిగిందంటే ఇంతకు ముందుకు అదేవిధంగా 2 సార్లు సందర్భంలో రాముని ఈ విధంగా చేయడం జరిగింది. రూమ్కి వచ్చిన తర్వాత తనని మానసికంగా లైంగికంగా అదేవిధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ తరుణంలో సత్యని రాము వీడియో కాల్ అంటే నార్మల్ కాల్ చేసి పిలవడం జరిగింది. ఆ తరుణంలో ఈ సంఘటన జరిగింది. సో కావున మా యొక్క ఫ్రెండ్ రాముకి న్యాయం జరగాలి. అదేవిధంగా ఇలాంటి విషయాలు మాత్రం మరీ మరో విషయాన్ని మళ్ళీ రిపీట్ కాకపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది విద్యార్థులు. ఆ విద్యార్థులకు న్యాయం కావాలంటే ఇలాంటివి ఉన్నటువంటి మా యొక్క ప్రిన్సిపల్ మార్క్ పొలోనియస్ గారిని సస్పెండ్ కానీ రిమైండ్ జరిగింది. అదేవిధంగా ఇక్కడనే కాకుండా ఓన్లీ పీజీ కాలేజ్ కాకుండా మిగతా కాలేజీలలో కూడా ఇలాంటివి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నేను 2025 సంవత్సరంలో అంటే నాది 2020 సంవత్సరం పూర్తయింది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ